కులాలకి దళిత కులాలకి నాయకుడు కావాల్సిన మందకృష్ణ కేవలం ఒక కులానికి నాయకుడిగా మిగిలిపోవటం అనే విషయంలో మీకేమన్నా ఎప్పుడన్నా ఒక మనసులో ఒక భావన, అరే ఇంతకంటే ఇంకొంచెం విస్తృతంగా నేను ఈ కాజుకు ఫైట్ చేస్తూనే ఇంకా విస్తృతంగా ఎదుగుంటే బాగుండేది అన్న భావన ఎప్పుడన్నా కలిగిందా? సార్ ఇప్పుడు నాకు మొదటి నుంచి కూడా మనం ఎంత విస్తృత స్థాయిలో నాయకుడు అవుతామా అనే అంశంతో కాకుండా మన కండ్ల ముందు ఎప్పుడు ఏ అన్యాయం జరుగుతుందనే అంశంతో నేను నా ఉద్యమ ప్రయాణం మొదలైంది మొదటి నుంచి కూడా. అంటే ఎక్కడ అన్యాయం జరిగింది అది వ్యక్తిగా ఇంకోరికనే కంటే అన్యాయం జరిగిన అంశం కాడ దాన్ని పరిష్కరించే కోణంలో ముందుకు వచ్చాం. అది ఇప్పటికి సంతృప్తి ఏంటంటే ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే కోణంలో ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఎదురైనా కూడా వాటిని నిలబడి ప్రయాణం కొనసాగిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక్క మాత్రం చెప్పగలుగుతాం, ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో ఒక కుల సంఘం ముఖ్యంగా మాదిగలని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి నుంచి వల్ల చాలా గ్రామాల్లో రాష్ట్రం మొత్తం మీద మేము మాదిగలమని తమ ఉనికిని చాటుకునే కాడికి మేము మాదిగలమని సిగ్గుపడే పరిస్థితి వల్ల లేకుండా తమ ఆత్మగౌరవం ప్రదర్శించే స్థాయికి ఇవాళ రావడం జరిగింది. అయితే ఇతర కుల సంఘాలకు లేని ఒక గుర్తింపు ఎంఆర్పిఎస్కు, ఒక రాజకీయ పార్టీకి ఎంత గుర్తింపు ఉంటుందో ఎంఆర్పిఎస్కు ఈ రాష్ట్రంలో అంత గుర్తింపు ఉన్నారు. పేరు చివర మాదిగా అని పెట్టుకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నేను ఎంఆర్పిఎస్ పేరు పెట్టినప్పుడు అసలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వద్దు అనే అన్నోళ్ళు ఉన్నారు. అంటే మాదిగని ఎందుకు పెట్టుకోవాలి, ఓ ఆది జాంబో అరిందే సమయకు మనం పెట్టుకోవచ్చు కదా. అదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మేము దూరం ఉంటాము అనే పద్ధతిలో ఉన్నారు. నేను ఒకటే ఆలోచించాను, ఇప్పుడు ఏ కులం అన్నా తన కులాన్ని స్పష్టంగా చెప్పుకుంటుంది. ఓకే, బ్రాహ్మణ్ మేము బ్రాహ్మణులే అని చెప్తుంటారు, రెడ్డి అని చెప్పుకుంటారు, కమ్మ అని చెప్పుకుంటారు, కాపు అని రాజులు అని చెప్పు, ఎలవలు అని చెప్పుకుంటారు. మాదిగని ఎందుకు చెప్పుకోవద్దు, ఎందుకు దాచుకోవాలి? దాచుకునేంత నేరం కానీ దాచుకునేంత ద్రోహం కానీ ఈ సమాజానికి ఎవరిని మాదిగలు చేశారా? చెప్పులు కుట్టి సమాజాన్ని సేవ చేశాం, డప్పులు కుట్టి సమాజం చేశాం, కూలి చేసి జీవించాం, పుట్టపోసుకున్నాం తప్ప ఎవరికి అన్యాయం చేయలేని జాతి తన జాతి పేరు ఎందుకు చెప్పుకోవద్దు అనే ఒక ఆలోచన నాకు మనసులో ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మనమే మొదలు పెట్టాలి. ఇంకెవరికో చెప్పడం కంటే మనం ఎందుకు మొదలు పెట్టుకోవద్దు అనే దాని మీదనే అందరికీ ఏ గుర్తింపు అవుతున్నదో ఆ గుర్తింపే నా జాతికి రావాలంటే ముందు మనం పెట్టుకోవాలని దాని మీదనే మాదిగ రిజర్వేషన్ పోరాటం అయితే మందకృష్ణ మాదిగ పెట్టుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ పెట్టుకుంటే అసలు మా ఉద్యోగ వర్గమే ముందు దగ్గరికి రాని పరిస్థితి. అయితే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ 20 మంది పిల్లల్ని గ్రామాలకు పంపాం, మండలాలకు పంపాం, జిల్లా విస్తృతం చేసుకున్నాం, జిల్లాలో పటిష్టమైన నిర్మాణం చేసుకొని రాష్ట్రానికి విస్తరించాం, ఒక్కొక్క జిల్లాకు విస్తరించాం. అట్లా గ్రౌండ్ వరకు ఒక 1.5 year బాగా చేసి హైదరాబాద్కు ఒక పెద్ద మీటింగ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది March 2, 1996లో. అంటే అప్పటి వరకు మొత్తం స్టేట్ అంతా గ్రౌండ్ వర్కే జరిగింది. ఆ రోజు ఒకటి జరిగింది, March 2, 1996లో మీటింగ్ పెట్టినప్పుడు, నిజాం కాలేజీలో మొదటి మీటింగ్ పెట్టినప్పుడు మేమే హైదరాబాద్లో పోస్టర్లు వేసుకొని ఇదంతా చేసుకొని అప్పుడు క్యాడర్ కూడా ఎక్కువ లేదు. మేము చంద్రబాబు గారి దగ్గరికి పోయాం. అప్పుడు సార్ ఇట్లా ఏబిసిడి విషయంలో మేము మీటింగ్ పెడుతున్నాం సార్, మీరు రండి అన్నాడు. మేము రాండి అన్నాం. రండి అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను కులాల మీటింగ్కు రాను అన్నాడు చంద్రబాబు నాయుడు. మాకు అన్యాయం జరిగింది సార్, న్యాయం కోసం చెప్పడానికి రండి సార్, మీరు కదా మాకు న్యాయం చేయాల్సింది అని అన్నాం. అంటే లేదు నేను కులాల మీటింగ్ రాను అన్నాడు. సరే రాకపోతే అని చెప్పి మేము మీటింగ్ జరుపుకుంటాం. ఆ రోజు ఏమైందంటే మన దేవేంద్ర గౌడ్ గారు పెట్టిన ఒక హాల్ మీటింగు గవర్నర్ల మీటింగ్కి వెళ్ళాడు. అదే సేమ్ March 2 హాల్ మీటింగ్కి వెళ్ళాడు. ఆ విషయం మాకు తెలిసింది, మేము మీటింగ్లో ఉన్నాం. అప్పుడు చెప్పేశాం. అంటే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కులం పేరు వివక్షతని ప్రదర్శించాడు. నిజమే, ఏ కులం మీటింగ్ పోనంటే పోకు, నీ పాలసీ ఉంటే అదే దానికి అభ్యంతరం లేదు, అన్యాయం జరిగితే నువ్వు న్యాయం చేయగానే కులం మీటింగ్ పోకు. కానీ మా మీటింగ్కు లక్షల మంది వచ్చిన మీటింగ్ రాకుండా ఒక 2-3 వేల మంది హాల్ మీటింగ్ పెడితే పోవడం ఏందని చెప్పి అప్పుడు చెప్పాము. నువ్వు మమ్మల్ని అవమానించావు, మాకు న్యాయం చేస్తావో లేదో కానీ మా ఆత్మగౌరవం విషయంలో, మా హక్కుల విషయంలో అసెంబ్లీ ముట్టడిస్తామని ప్రకటన చేశాం మొదటిసారిగా. అంటే అసెంబ్లీ ముట్టడిస్తాం అనే ప్రకటన చేయడం మొదటిసారి. అట్లా ముట్టడికి దగ్గరకు వచ్చింది 25కు. ఇక 25కి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన దృష్టిలో ఏంటప్పటికీ ఆర్గనైజేషన్ పెద్దది కాదు, వీళ్ళు జనం తీసుకురాలేరు, ఎందుకులే అనుకున్నాడో ఏమో. కానీ March 2 తెలిసిందిగా లక్షల మంది వచ్చినట్టుగా. ఇక March 25 అనేటప్పటికి మళ్ళీ లక్షల మంది వస్తారేమో అన్న పద్ధతులు ఆయన ఏం చేసిందంటే ఇక రాయబారాలు, మేము సదాలక్ష్మి గారి ఇంటికి ఉందని రాయబారాలు పంపడం జరిగింది. పంపిన తర్వాత సరే మేము చర్చలకు వెళ్ళాం. చర్చలకు వెళ్ళి జరిగింది ఏంటంటే కృష్ణ నేను ఏబిసిడి చేస్తా, ఈ అసెంబ్లీ ముట్టడి ఆపుకో అని చెప్పడం జరిగింది. సార్ అసెంబ్లీ ముట్టడి ఆపుకోవాలంటే ఏబిసిడి తన గ్యారంటీ ఏంది అన్న. గ్యారంటీ నువ్వు అసెంబ్లీలో చెప్పాను, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది అసెంబ్లీ చెప్పాను. అప్పుడు అసెంబ్లీ సమావేశానికి సిద్ధపడి ఏం చేసిందంటే ఈ ఆకార సుదర్శనమో
అది రాజయ్య మళ్ళీ మల్లెల రాజయ్య అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు సార్. మెదక్. ఎమ్మెల్యే ఉన్నాడు. రాజయ్య నువ్వు ఏబిసిడి గురించి నువ్వు లేవు మాట్లాడు, నేను దానికి సమాధానం చెప్తా అని చెప్పి ముందే వాళ్ళిద్దరు అనుకున్నారు మా ముందటనే అండర్స్టాండింగ్. మేము పైన పోయి చూడాలి ఇక అది కరెక్ట్ చెప్తానో మేము ఉపసంహరించుకోవాలి, లేకపోతే అది చెప్పాము. అప్పుడు మేము పైన ఉన్నాం, ఒకవేళ చెప్పకపోతే కరపత్రాలు ఎదజల్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అన్నీ పెట్టుకున్నాం. స్పీకర్ గ్యాలరీకి మేము వెళ్ళాం. అప్పుడు ఏం చేసిందంటే ఇక ఈయన లేపాడు, స్పీకర్ అవకాశం ఇచ్చింది. దీనికి సమాధానంగా మాదిగలకు అన్యాయం జరిగినమాట వాస్తవమే, ఖచ్చితంగా ఏబిసిడికి నేను కట్టుబడి ఉన్నా, చేయడానికి నేను ప్రయత్నం చేస్తా, అయితే ప్రాసెస్ ఉన్నది కాబట్టి ఈ ఎన్నికల ప్రకటన వచ్చింది కాబట్టి నేను ఎన్నికల తర్వాత చేస్తానని మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాము. చెప్పి కృష్ణ అయిపోయిందా, బాగానే ఉన్నది కదా అన్న. సార్ అసెంబ్లీ ముట్టడి ఉండదు కానీ మీటింగ్ ఉంటుంది సార్, మీరు రావాలో అన్న. అదేంది మళ్ళీ నన్ను అట్టేందుకు రమ్మంటున్నావు అన్నాడు. అవును సార్, మీరు అసెంబ్లీలో చెప్పిందే నిజమవుతే మా పబ్లిక్లో చెప్తే పోయేదే ఉన్నది అని అన్నా. అంటే మళ్ళీ నువ్వు ఇరికిస్తున్నావా అన్నాడు. ఇరికేదా, నువ్వు చెప్పింది నీకు కరెక్ట్ అవుతే నువ్వు ఎక్కడైనా చెప్పడానికి తప్పే ఉన్నదని నేను అన్నా. సరే వస్తా కృష్ణ అన్నాడు. అప్పుడు మాదిగల ఆత్మగౌరవ మహాసభ అని ఆత్మగౌరవ మహాసభ పేరు పెట్టాం మళ్ళీ. అంటే ఆయన రప్పించడం మా టార్గెట్. అంటే ఏ మీటింగ్ అయితే రానన్నాడో ఆ మీటింగ్ మళ్ళీ రప్పించడం జరిగింది. తర్వాత మార్చి 25వ తారీఖు నాడు జగ్జీవన్ రామ్ దగ్గర మళ్ళీ మీటింగ్ పెడితే మాదిగల ఆత్మగౌరవ మహాసభకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథి. అట్లా సన్నివేశం జరిగింది. అక్కడి నుంచి పోరాటం. సో ఇప్పుడు